ఫ్రెండ్స్ నిజంగా బిగ్ బాస్ చూస్తుంటే నవ్వొస్తుందండి. ఎందుకు తీసుకొచ్చారు, ఎందుకు ఎలిమినేట్ చేసి పాడదబ్బారు అలేఖ్య రమ్య చిట్టి పికల్స్ని అన్నీ కూడా క్లారిటీగా మాట్లాడుకుందాం. ముందుగా ఒక లైక్ చేయండి, కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఏ వీడియో పెట్టినా సరే మీ నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ నేను ఇంకా అనుకున్నాను ఏంటంటే 3 రోజులు బట్టి మీకు చెప్తున్నాను కదా, సాయి శ్రీనివాస్ ఎలాగైనా సరే ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతారని చెప్పి. సాయి శ్రీనివాస్ అయితే ఎలిమినేట్ అవ్వలేదండి. అలేఖ్య చిట్టి పికల్స్ రమ్య గారు అయితే ఎలిమినేషన్ అయితే అయిపోయారంట. నిజంగా చూస్తుంటే ఎందుకు వచ్చింది, ఎందుకు వెళ్ళిపోయిందో ఎవరికి అర్థం కావట్లా. ఓకేనా. ఇంకోటి మీకు గమనించినట్లయితే ఆ అమ్మాయికి వజ్రం ఇచ్చారు. వజ్రం ఎందుకు ఇచ్చారు, అసలు అంత నెగిటివిటీ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చారో షోగా అసలు అర్థం కావట్లా. మీకన్నా అర్థమైతే కింద కామెంట్ చేయండి. ఓకేనా. సాయి శ్రీనివాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ వారం అంతా కూడా నెల రెస్పిరేషన్కి ఏమీ అవ్వలేదు. అసలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సాయి శ్రీనివాస్ ఉన్నాడా కొంపలో అని చెప్పి మనకే అర్థం కాల. అలా ఉంది. ఈ రమ్య అన్నా సరే కనీసం ఆ వజ్రం తెచ్చి సుమన్ శెట్టి గారి కన్నా ఫుడ్ ఇచ్చింది, కొద్దిగా ప్రిపేర్ చేసి పెట్టింది, కొద్దిగా ఏదంటే ఉల్లిపాయలు టమాటీలు ఏదో చెప్పి ఏదేదో కంటెంట్ ఇచ్చింది. కానీ సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అవుతారు అనుకుంటే అలేఖ్య చిట్టి పికల్స్ రమ్యని తగిలేశారు. ఇంకా నేనేమనుకోనంటే అలేఖ్య చిట్టి పికల్స్ రమ్య గారి నుంచి దమ్ము శ్రీజ గారు, అలాగే మాస్కమన్ హరీష్ గారు, అలాగే ప్రియా శెట్టి గారు, అలాగే మర్యాద మనీషు, వీళ్ళందరూ కూడా ఎవరిని నామినేట్ చేస్తారో అని చెప్పేసి నేనైతే అనుకున్నాను. అంటే ఒకవేళ నా ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అయితే అలేఖ్య చిట్టి పికల్స్ గారిని మనకి ఎలిమినేట్ చేస్తే ఆ డిస్కషన్ ఏదో చూద్దాం అనుకున్నాను. అది అవ్వలే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి సోషల్ మీడియాలో ఇంకోటి ఏంటి నడుస్తుందంటే తనూజ గారిని ఆ రోజు నామినేషన్ చేసిన పద్ధతి నాకేమీ కూడా నచ్చలేదు. అది కూడా నేను చెప్పాను. అది కూడా ఒక కారణం కావచ్చు, కాకపోతే అది కాదు కారణం. ఇంకోటి ఏంటంటే మనకి రాయే పోయే వసే అని చెప్పేసి మనకి ఆయేషా గారు అన్నారు కదా, మనకి అదే మూమెంట్లో మనకి పవన్ కళ్యాణ్ గారిని కూడా అమ్మాయిలు పిచ్చోడని, లేదనుకుంటే ఇక్కడ బౌన్స్ పెట్టుకోవడానికి నేను రాలేదని చెప్పి అది కూడా అన్నది. అది కూడా కారణం కాదు. ఓన్లీ బయట నెగిటివిటీ వల్లే అమ్మాయి వెళ్ళిపోయింది. 100% నేను చెప్తున్నాను కదా, బయట నెగిటివిటీ, అంత నెగిటివిటీ అమ్మాయిని తీసుకొచ్చి అనవసరంగా పంపించేస్తే ఇంకా నెగిటివిటీ అవదా బిగ్ బాస్ షోకి? ఒక్కసారి మీరు ఆలోచించండి. మరి అంత నెగిటివిటీ ఉన్నప్పుడు బిగ్ బాస్ షోకి ఎందుకు తీసుకొచ్చారు? అంటే జనాలకి కాలీఫ్లవర్లు పెడదామని చెప్పి తీసుకొచ్చారా? ఫ్రెండ్స్ ఏదైతేనేది రమ్య చిట్టి పికల్స్ అయితే ఎలిమినేట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు చూడాలి. ఇంకా ఆదివారం అంటే ఈ వైల్డ్ కార్డ్స్ కూడా ఎంటర్ అయిపోతారండి. ఎవరెవరో మీకు తెలిసిందే కదా. రివ్యూవర్స్ అందరూ కూడా మాట అన్నారు ఏంటంటే దమ్ము శ్రీజ గారికి అన్యాయం జరిగింది, దమ్ము శ్రీజ గారిని తీసిరండి అంటే మర్యాద మనీష్ ఎందుకు వస్తున్నాడో తెలియట్లే, మాస్కమన్ హరీష్ ఎందుకు వస్తున్నాడో తెలియట్లే. తర్వాత ఏంటంటే మనకి ఇతను ప్రియా శెట్టి ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు. ఇంకెందుకు నాగప్రశాంత్ని తీసిరండి. తర్వాత ఏంటంటే సయ్యద్ షాకి బూసా బలి ఉన్నాడు కదా, అతన్ని తీసిరండి. ఇంకొక ఆయన ఉన్నాడు కదా, మొత్తం ఊర్మిళా చౌహాన్ మొత్తం అందరిని లాక్కొచ్చండి. ఇంకెందుకు మమ్మల్ని దెబ్బనందుకు? ఫ్రెండ్స్ ఇదన్నమాట వీడియో. చాలా షార్ట్ వీడియో, మీ టైం ఎక్కువ తినలేదు. ఈ వీడియో మీద కామెంట్ అయితే మీకు ఖచ్చితంగా తెలియజేయండి. దిస్ ఇస్ గోపి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టేసరికి మీ నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఇస్ గోపి సైనింగ్ ఆఫ్. సీ యు నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్.